బిగ్ బాస్ ఫస్ట్ సీజన్ నుండి ఇప్పుడు జరుగుతున్న సీజన్ దాకా క్రింజ్ చేయటంలో సక్సెస్ అయిన మొట్టమొదటి షో ఇది. ఎవడు అడిగాడు నిన్ను? దేవుడా, to the world's biggest reality show, Big Boss. ఓరే ఇది రియాలిటీ షో కాదు, వరల్డ్స్ బిగ్గెస్ట్ లడ్డూలో షో. ఈ సీజన్ బిగ్ బాస్ లో ఉన్న ఎంటర్టైన్మెంట్ కంటే వాళ్ళ మీద వేసే మీముల్లోనే ఎంటర్టైన్మెంట్ ఎక్కువగా ఉంది. సో ఆ క్రింజ్ నేను ఒక్కడే చూడటం ఎందుకు, మీకు కూడా చూపించేస్తాను. ఆడియన్స్ మీద రివెంజ్ అన్నమాట. ఇంకా లేట్ చేయకుండా లాగు లేకుండా ఇచ్చి పడేద్దాం రియాక్షన్. ఓకే బన్నీ ఇంక నువ్వు మొదలెట్టు. దేవుడా, అండ బ్రహ్మాండ కోటి అఖిల పరిపాలన పూరణ జగత్కారణ సత్యదేవ దేవ ప్రియ సోమ సూర్య అగ్నిలోచన శ్వేత ఋషభ వాహన భుజగ భూషణ త్రిపుర నాశన. ఏంది ఏం పూనుకున్నదేమో అని ఆలోచిస్తున్నాడు మనోడు. కాదు, ఈయన అనవసరంగా పాడమన్నట్టుందని అంటున్నాడు. సి అనిల్ రావుపూడి ఎక్స్ప్రెషన్ అంట. అండ బ్రహ్మాండ కోటి అఖిల పరిపాలన పూరణ జగత్కారణ సత్యదేవ దేవ ప్రియ. అందుకని చెప్పి వెళ్ళాను. నాకు తెలుసుంటే ప్రాంక్ నేనెందుకు చెప్పుకోవాల్సి వస్తుంది, మీ అందరితో నేనెందుకు చెడాలి? అరే ఏం చేస్తుంది కామెడీ అయ్యా, ఎందుకు చేస్తుంది అది? ఇట్స్ హర్ చాయిస్. ఇప్పుడు చూడబోతుంది మీరు అదొక కళాఖండం. అంటే ఇది బిగ్ బాస్ సంబంధించిందే కానీ సంబంధించింది కాదన్నట్టు ఉంటది. ఎందుకంటే బిగ్ బాస్ లోకి దూరటానికి 100 మంది ఎదలు 100 రకాల ప్రయత్నాలు చేస్తున్నారు అనమాట సోషల్ మీడియాలో. సో అది చూద్దాం. నమస్తే అందరికి, ఒకసారి ఈ వీడియో అయితే చూడండి. ఒకసారి చూడండి. మీ పాలమూరు బిడ్డనైనా బిగ్ బాస్ సీజన్ 8 లోకి పోవాలనుకుంటున్నారన్నా, ప్లీజ్ అన్నా. కథలో కామెంట్స్ చూడు, మీరు చరిత్ర సృష్టిస్తే మేము అందరికి ఒక జ్ఞానోదయం అయినట్టుంది. మేబీ పల్లవ ప్రశాంత్ని చూసాక ఇక్కడ కామెంట్లు అందరూ బూతులు వేసుకున్నారు. ఇంకా ఎవరి ఫ్యాన్ నాగమణి సార్? ఎవరి ఫ్యాన్ నువ్వు? నాకు నేనే ఫ్యాన్ సార్. నేనేమంటానంటే రాననుకున్నారా రాలేననుకున్నారా? అరే సేమ్ వాయిస్, సేమ్ వైబ్రేషన్, సేమ్ మెంటాలిటీ కూడా, అది సేమ్ వైబ్రేషన్ అదే వస్తుంది. మన విగ్ తీసింది ఈ బ్రోనే విగ్ తీసిన బ్రో ఈ బ్రో. ఓకే విగ్ తీసిన బ్రో. ఓకే ఓకే బ్రోనే బ్రో బ్రో బ్రో. నాకు అందరు కూడా ఫ్రెండ్లీగా ఉంటే ఓకే, మిగతా కంటెస్టెంట్స్ అందరు కూడా. బట్ నన్ను గనక శత్రువుగా చూసారంటే మాత్రం బిగ్ బాస్ టైటిల్ నేను పట్టుకెళ్ళిపోతా. కప్పించేయండి. నాగార్జున కూడా అంటాడు పట్టుకెళ్ళిపో, నీదే కదా కప్పు, ఎవరిది? ఇచ్చేయండి సార్, బెయిల్ ఇచ్చేయండి. ఎలా? అచ్చా, వేరే ప్యాకెట్లు 40 రూపాయలు. మీరు ఎప్పుడైనా హోటల్లో వెళ్ళినప్పుడు అలా కట్టే కాకుండా కొన్ని చోట్ల బఫే ఉంటుంది, తిన్నారా? ఎప్పుడైనా తిన్నా. అక్కడ అన్ని పెడతారు, కర్డ్ అన్నీ ఉంటాయి, మిల్క్ కూడా పెడతారు. అవును. అప్పుడు మిల్క్ ని వీళ్ళు కొట్టేసి తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారు. బఫే మిల్క్ పట్టుకొస్తే బఫేలో మిల్క్, బఫేలో మిల్క్, దాన్ని బఫేనే అంటారు. ఏం చెప్తున్నాడు? నేను అదే అంటున్నా, బఫేలో మిల్క్ అన్న లాస్ట్ వచ్చేసరికి బఫేలో మిల్క్, అదే బఫేలో మిల్క్. బాబోయ్, శేఖర్ భాష వేసే కుళ్ళు జోకులు దానికి ఒక బుకే రాయొచ్చు, 100 పేజీల బుక్. సోనియా, నువ్వు ఎవరు నామినేట్ చేస్తావు ఈ రోజు? నా ఇష్టం, నేను ఎవరైనా నామినేట్ చేస్తాను, నీకెందుకు? అసలు నువ్వెందుకు నన్ను అడుగుతున్నావు? నాటకం దొబ్బుతున్నావు, పిచ్చి పిచ్చిగా ఉందా, తమాషాగా ఉందా? నాతో మర్యాద ఉందా? అర్థం అవుతుందా? ఎలా పడితే అలా ఉండడం కుదరదు. అసలు నేను ఏమన్నా ఇప్పుడు? అండ బ్రహ్మాండ కోటి అఖిల పరిపాలన పూరణ జగత్కారణ సత్యదేవ దేవ. నువ్వేమన్నావు? ఆయన ఎందుకు పాడుతున్నాడు? ఇవాళ మధ్యాహ్నం మనం ఏం తిన్నాం? పాలకూర టమాటా. ఆ రెండిట్లో మొదటి లక్షణం ఏంటి? పాట. అదే చేస్తున్నాడు. ఎవరు ఫ్యాన్ బాబు నువ్వు? ఎక్స్క్యూజ్ మీ, నాకు నేనే ఫ్యాన్. ఈయన ఒకడు అడిగిన దానికి పాడతాడు, అడగని దానికి చెప్తాడు. పర్ఫెక్ట్ యాప్ట్ గా వేసుకున్నాడు. ఏంటన్నా పాడు ఒకసారి. బ్రహ్మాండ కోటి
వద్దు ఏంటేరా వద్దులే పర్లే ట్రై చేయండి. దాన్నే మెటీరియల్ మాస్టర్ పీస్ లా చేస్తుంది దాన్ని. అండ బ్రహ్మ అంట కోటి. బిగ్ బాస్ కంటెస్టెంట్ గా పంపించాలంటున్నారు. అంటే వంటలు చేస్తారా దాంట్లో? వంటల ప్రోగ్రామా అంటే వంటలు చేయాలా? ఇంకా మాట్లాడితే నేను ఏడుస్తా. ఇంకా నేను పడుకుంటా. బిగ్ బాస్ కి వెళ్ళి వంటలు చెయ్యాలా? రోస్ట్ చేసింది ఆంటీ. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం? అరవకు నా మీద. అరుతా నాకు ఇష్టం వచ్చినట్టు అరుతా. అడుక్కు తిను, ఎవరికి ఉపయోగం? ఏంటంటే వాళ్ళ హస్బెండ్ అను ఇంకొక అమ్మాయి ఎవరో రూమ్ లో దొరికిపోతారు. మీ వైజాగ్ వెళ్ళి సో అమ్మాయి తిడతా ఉంటది అనమాట. అన్ని ఒకసారి అమ్మాయిని గుర్తు తెచ్చుకోండి మీరిద్దరు. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. అలాగే ఉంటది చూడ్డానికి. అవును, మీకు కూడా ఎలా అనిపించిందో చెప్పండి. సేమ్ ఉందో కాదో, ఆ అమ్మాయి ఏమో కాదో చెప్ప. వైజాగ్ వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్లే దాచిపెట్టుకో, ఇది నీ బాధ్యత. నాకు పెట్టక ఇట్లాంటి బాధ్యతలు నీ చేతిలో పెట్టుకో, క్లీన్ చేస్తా. బంధాలు బాధ్యతలు వద్దు, చేసుకోండి. సర్లే నిజంగా ఒక ఐటమ్ ఎలా అంటే అన్న ఇప్పుడు మనం వీడియో బాగా చేస్తామన్నా, ఓకేనా? అక్కడ బన్నీకి చెప్తాం ఇదంతా నీ బాధ్యత, నువ్వు ఎడిటింగ్ చేయాలని. అప్పుడు ఇవన్నీ అంటాడు. ఇలాంటి బాధ్యతలు పట్టకండి. సర్లే దాచిపెట్టుకో, ఇది నీ బాధ్యత. నాకు పెట్టక ఇట్లాంటి బాధ్యతలు నీ చేతిలో పెట్టుకో, క్లీన్ చేస్తా. బంధాలు బాధ్యతలు వద్దు. సర్లే బాయ్, పాపం ఎవరి లైఫ్ వాళ్ళదే. ఏమో కోసం నువ్వు ఏడ్చేదంటే అది ఆయన ఇష్టం బ్రో, నువ్వు చేసుకోలేదు కదా. కాదు ఏంట్రా ఇలాగొన్నాడు బన్నీ. నువ్వు ఇది మన వీడియో ట్రాన్సిషన్ గా పెట్టాలి. నువ్వు ఎవరు నువ్వు ఎలా ఉన్నా అంటే ఓం గారు మీ ఎక్స్ప్రెషన్ సేమ్ అలాగే ఉంది. స్టోర్ రూమ్ కి నిన్నే ఎందుకు పంపించానో తెలుసా? తెలీదండి. కనీసం ఇప్పుడైనా మాకు కనపడతావని. నవ్వుతావేంటయ్యా? కొట్టించుకుని నవ్వుతావేంట్రా? అసలు కనపడ్డా ఏంటి అసలు? ఇప్పుడు ఎలా అంటే మనోడు బిగ్ బాస్ హౌస్ లో ఒక ఎడిటర్ లాగా, ఆయన చేసే పని ఆవిడకి కనపడుతుంది అందరికి, ఆయన కనపడ్డు. ఇది బింది పెట్టుకోవడం వల్ల ఉపయోగం కూడా ఏంటి సార్? ఎప్పుడైనా చాలా సార్లు మనకు వాటర్ ప్రాబ్లం ఓపిక అయిపోయింది సార్ ఈ జోకులకి. ఈ నీరసం వచ్చేసింది. అరే మాటలకు లేచి వెళ్ళిపోతున్నారు. ఇంకా రాగదా? ఒరే ఇంద్రానగర్ దగ్గర మేము ఉండేది దగ్గర ఇంద్రానగర్ అనుకో. ఇంద్రానగర్ దగ్గర మొదలెడితే ఇక్కడ నుంచి 40 కిలోమీటర్లు కెంపేగౌడ ఎయిర్పోర్ట్, అక్కడ దాకా సాగదీసింది. అన్నా నువ్వు అలా ఆలోచిస్తున్నావు. ఒకసారి చెప్తున్నాను చూడు, 2 కళ్ళు మూసుకో, అది మళ్ళా ఫస్ట్ దగ్గర నుంచి ప్లే చేసి విను, నీకు ప్రశాంతంగా ఉంటది. ప్రశాంతంగా కాదు, నా వల్ల కావట్లేదు, నవ్వేస్తున్నాడు. అర్థమైందా? నేను చెప్పడం ఒక ఎత్తు అయితే నువ్వు వింటున్నావు చూసావా మళ్ళా. And Big Boss is a great example. The day Big Boss stops being popular is when human beings evolve. Why do you say that? ఇది మాత్రం కరెక్ట్ చెప్పాడు. ఇది మాత్రం ఇది మాత్రం 100% ట్రూ, 200% ట్రూ. The only reason Big Boss is popular is because our primary instinct of wanting to watch other people fight and argue, it is voyeurism, right? We are voyeuristically enjoying violence.
సో గైస్ నేను ఫైనల్ గా చెప్పొచ్చేది ఏంటంటే బిగ్ బాస్ మీ ప్రాణాలకి మీ ఒంటికి అన్నిటికీ నీ గుండెకాయకి లివర్కి అన్నిటికీ హానికరం. మీరు అవి చూస్తే మూర్చపోతారు ఈ సీజన్ చూస్తే. సో ఎవడో చూడకండి, నేను అదే సజెస్ట్ చేస్తాను. ఏమైందన్నా? ఒరే అవునరా ఈరోజు ఎలిమినేషన్ ఎపిసోడ్. పద చూద్దాం ఫాస్ట్ గా. ఎన్ని యుగాలైనా ఎన్ని అవకాశాలు ఇచ్చినా మనిషి మారలేడు.